ఇవాళ దుబాయ్ వేదికగా ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పాక్ తో తలపడుతోంది. ఏషియా కప్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ తో ఆడుతోంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత జట్టు గెలిచింది. ఆ తర్వాత మైదానంలో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాతో కలిసి ట్రోఫీ ఫోటోషూట్కే భారత్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్లో గెలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకుంటుందా అనే సందేహం క్రికెట్ అభిమానులు నెలకొంది. అయితే ఈ అంశంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇవాళ దుబాయ్ వేదికగా ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పాక్ తో తలపడుతోంది. ఏషియా కప్ చరిత్రలోని తొలిసారి ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ తో ఆడుతోంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత జట్టు గెలిచింది. ఆ తర్వాత మైదానంలో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాతో కలిసి ట్రోఫీ ఫోటోషూట్కే భారత్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్లో గెలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకుంటుందా అనే సందేహం క్రికెట్ అభిమానులు నెలకొంది. అయితే ఈ అంశంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ వేణు గారు. నమస్తే వేణు గారు. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా భారత్ పాకిస్తాన్ మధ్య తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? దేశవ్యాప్తంగా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది ఈ మ్యాచ్ గురించి. ఎలా ఉండబోతోంది ఈసారి మ్యాచ్? ఏమండి, ఫస్ట్ 2 మ్యాచెస్ లాగా మరి చాలా ఎక్కువ తేడాతో మన టీం గెలుస్తుందని అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఆ విధంగా అయితే మన టీం ఆలోచించాలండి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ అ డేంజరస్ సైడ్. ఫైనల్స్ లో చాలా డేంజరస్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. పాకిస్తాన్ అలాంటి ప్రెషర్ ఫేస్ చేసినప్పుడు తిరగబడుతుంది, చాలా బాగా ఆడుతుంది, లేకపోతే కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది. ఈ టీం తిరగబడుతుందని అనుకోవట్లేదు, ఎందుకంటే స్ట్రాంగ్ టీం కాదు. బట్ పాకిస్తాన్ టీం ని మనం తక్కువ అంచనా వేయకూడదు. గత 2 మ్యాచ్లతో పోలిస్తే ఈసారి పోరుకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం దుబాయ్ స్టేడియం నిండిపోవటమనే చెప్పుకోవాలి. పాక్ తో గత 2 మ్యాచ్లకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా? ఈ సమయంలో అభిమానుల్లో ఓ టెన్షన్ మొదలైంది అనుకోవచ్చా? టెన్షనే కాదండి, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వచ్చేసింది. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అండ్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. అది జస్ట్ టెంపరీగా ఆపామని మన గవర్నమెంట్ చెప్పింది. సో ఏంటంటే ఇది ఈగో ఇష్యూ వచ్చేసింది. బోత్ సైడ్స్ దే వాంట్ టు విన్ ది నెరేటివ్ ఆల్సో. మ్యాచే కాకుండా నెరేటివ్ కూడా గెలవాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో అందుకనే అంత అంత ఆసక్తికరం వచ్చిందండి. సరే, ఇప్పటి వరకు టీమిండియా 6 మ్యాచ్లు గెలిచింది, 2 సార్లు పాకిస్తాన్ ఓడించింది. ఇప్పుడు ఫైనల్స్ జరగబోతున్నాయి. ఓవైపు మీరు అన్నట్టు సెంటిమెంట్ గానే, మరోవైపు ఇన్నర్ ఫీలింగ్స్ కూడా ప్రజలందరిలో ముడిపడి ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఈసారి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? మన ప్లేయర్స్ అందరూ ధీటుగా ఉన్నారనుకోవచ్చు అంటారా? మన టీం మోస్ట్ ప్రొఫెషనల్ టీం ఇన్ ద వరల్డ్ అండి. ఇంత ప్రొఫెషనల్ గా మీరు చూడండి. ఏ సిచ్యువేషన్ నుంచైనా, ఇప్పుడు శ్రీలంకతో ఆ మ్యాచ్ నేను అసలు ఐ డోంట్ థింక్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఆ టీం గెలుస్తుందని. అక్కడి నుంచి మన టీం గెలిచిందంటే యూ కెన్ అండర్స్టాండ్. ఏ సిచ్యువేషన్ నుంచి అయినా గెలవగలదు. బౌలింగ్, స్పిన్ బౌలింగ్ తో గెలవగలదు, ఫాస్ట్ బౌలింగ్ తో గెలవగలదు, బ్యాటింగ్ తో గెలవగలదు, స్లో బ్యాటింగ్ తో గెలవగలదు, అగ్రెసివ్ గా ఆడి గెలవగలదు. ఏ సిచ్యువేషన్ చూసినా మన టీం బెస్ట్ ప్రిపేర్డ్ ఉంది. అయితే ఏంటంటే పాకిస్తాన్ ని మనం లైట్ గా తీసుకోకూడదు. షైన్ షా ఆఫ్రిది మంచి ఫామ్ లోకి వచ్చాడు. వాళ్ళ కెప్టెన్ ఈజ్ వెయిటింగ్ టు పర్ఫార్మ్, సైమ్ అయూబ్ ఈజ్ వెయిటింగ్ టు పర్ఫార్మ్, ఫఖర్ జమాన్ ఈజ్ వెయిటింగ్ టు పర్ఫార్మ్. సో వాళ్ళు కూడా గెలవడం, ఏ టీం అయినా గెలవడానికి వస్తుందండి. సో ఏంటంటే మన టీం కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పాకిస్తాన్ ని కొట్టేయడానికి లేదు. మీరు అలానే హోల్డ్ లోనే ఉండండి. మనకి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరో అనలిస్ట్ సత్యబాబు గారు. నమస్తే సత్యబాబు గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ.
నమస్తే మేడం. సార్, దేశవ్యాప్తంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కొన్ని కోట్ల మంది ప్రజలు. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది ఈ రోజు. ఎలా ఉండబోతుంది సార్ ఈ మ్యాచ్? ఇండియా డెఫినెట్లీగా హాట్ ఫేవరెట్ గా దిగుతారు. దానికి కారణం ఏంటంటే లాస్ట్ 2 మ్యాచ్లు కూడా మనం గెలవడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే ఇండియా, మీరు చెప్పినట్లు ఇండియాకి ఈ యొక్క ఫైనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటు సగటు ప్రేక్షకుల అభిమానులు కానీ, ఇండియా 140 కోట్ల జనాభా మొత్తం కూడా ఈ రోజు విక్టరీ పైన ఎదురు చూస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దానికి సరైన రివెంజ్ గా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క ట్రోఫీ గెలిచి వాళ్ళకి ఒక అద్భుతమైన ట్రీట్ ఇవ్వాలనేసి ఇండియన్ క్రికెట్ చూస్తుంది. ఏదేమైనా ఈ రోజు మాత్రం ఇండియా మాత్రం ఒక ఒక ఛాంపియన్ టీమ్ గా బరిలో దిగుతుంది. దానికి రీజన్ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఇండియాతో ఆడిన 10 మ్యాచ్ల్లో పాకిస్తాన్ 2 మ్యాచ్లు గెలిచింది, ఇండియా పాకిస్తాన్ 2 మ్యాచ్లు గెలిస్తే ఇండియా 8 మ్యాచ్లు గెలిచింది. వాళ్ళ పూర్తి డామినేషన్ అయితే ఇండియా కొనసాగిస్తుంది. అటువంటి డామినేషన్ ఈ రోజు కూడా ఇండియా చేస్తుందని చాలా నమ్మకం అయితే ఉంది. దాంతో పాటు ఏంటంటే మనం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక ఫైనల్ మీద మిగతా అన్ని సందర్భాలు కూడా ఇండియా మంచి డామినేషన్ చేయడం అయితే కనబరుస్తున్నాం. మరోసారి భారత్ విజయం మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? రిపీట్ అవడానికి ఛాన్స్ అయితే చాలా చాలా ఉంది. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఆడే తీరు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఆసియా కప్ లో అన్ని మ్యాచ్లు కూడా మనం గెలవడం జరిగింది. లీగ్ మ్యాచ్లు కానీ, ఇంకా సూపర్ 4 లో కానీ. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలు ఇండియా ఫీల్డింగ్ లో కానీ, అటు బ్యాటింగ్ లో కానీ, ఇంకా బౌలింగ్ లో కానీ ఆల్రౌండర్ గా ప్రదర్శన అయితే ఈ రోజు ఈ పర్టికులర్ మ్యాచ్ లో ఖచ్చితంగా కనపరచాలి. ఎందుకంటే మీకు లాస్ట్ మ్యాచ్ కూడా మనం ఫీల్డింగ్ లో కొంచెం ల్యాప్సెస్ చూసాం, మిస్ ఫీల్డింగ్ జరిగింది. ఇంకా బ్యాటింగ్ లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. బౌలింగ్ అయితే కొంచెం వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అయితే వాళ్ళు చక్కగా రాణిస్తున్నారు. ఇంకా బుమ్రా కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇండియా ఓవరాల్ గా పాకిస్తాన్ తో పోతే చాలా బెటర్. డెఫినెట్ గా ఇండియాకి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. గత 2 మ్యాచ్ల్లో మనం చూసుకున్నట్లయితే గనక భారత పాక్ క్రికెటర్లకు సెకండ్ ఇవ్వలేదు. మరి ఈ మ్యాచ్ లో అయినా సరే సెకండ్ ఇస్తుంది అనుకోవచ్చా? చూడాలి. ఈ మ్యాచ్ కూడా అటువంటి కొనసాగింపే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇండియా పాకిస్తాన్ అటు ఇన్సైడ్ కానీ, అవుట్ సైడ్ కానీ వాళ్ళకు మనకున్న సంబంధాలు బట్టి ఏంటంటే కొంచెం ఆ యొక్క బ్యాలెన్స్ అయితే కొంచెం తిన్నది కాబట్టి సేమ్ ఈ రోజు కూడా అలాగే కొనసాగుతుంది. దాంట్లో ఏం సందేహం ఏం లేదండి. బాబు గారు, నాదో క్వశ్చన్ అండి. గత 2 మ్యాచ్లతో పోలిస్తే ఈసారి పోరుకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుందని అనుకోవచ్చు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మనం చూసుకున్నట్లయితే దుబాయ్ స్టేడియం నిండిపోవటమే. పాక్తో గత 2 మ్యాచ్లకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా? ఈ సమయంలో అభిమానుల్లో ఓ టెన్షన్ మొదలైంది అనుకోవచ్చా? చాలా చాలా ఎందుకంటే అభిమానులకి చాలా టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఇండియాలో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా థియేటర్లో కూడా ఇప్పుడు స్క్రీన్ పెట్టి మ్యాచ్ చూసే సందర్భాన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు చాలా దిక్కులంటూ కూడా. పాకిస్తాన్ కూడా ఏంటంటే మీకు సరైన రివెంజ్ తీసుకోవాలని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక ఫైనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా ఇండియా అనేది కొంచెం ఎక్కువ ప్రెజర్ అయితే ఫీల్ అవుతారండి. ఇండియా ఎందుకంత ప్రెజర్ గా ఫీల్ అవుతారంటే మీకు ఆడియన్స్ నుంచి కానీ, ప్రేక్షకుల నుంచి బాగా సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రెజర్ గా ఇండియా చాలా ఫీల్ అవుతుంది. పాకిస్తాన్ కి కొంచెం ఉన్నప్పుడు కూడా ఈ రోజు మ్యాచ్ లో ఎవరైతే ప్రజల్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళే ఛాంపియన్ సార్ ఈ రోజు మాత్రం. మనతో పాటు జూమ్ లైవ్ లో వేణుగారు కూడా ఉన్నారు. ఒకసారి వేణుగారితో కూడా మాట్లాడదాం. వేణుగారు, హలో అండి. టైటిల్ ను ఎగరేసుకుని పోవాలంటే పాక్ పై ఒత్తిడి తేవడం చాలా ముఖ్యం సార్. గత మ్యాచ్ మాదిరిగా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారత ఆటగాళ్లు పరుగులు రాబట్టాల్సి వస్తుంది. అప్పుడే పాక్ను ఓడించేందుకు మన బౌలర్లకు కాస్త వెసులుబాటు దక్కుతుంది. మరి పాక్కు ఎంత లక్ష్యం నిర్దేశిస్తే మంచిదని మీరు భావిస్తున్నారు? ఈ పిచ్ అదే శ్రీలంకతో ఆడిన పిచ్ మీదే మనం ఆడితే కనుక మన టీం మళ్ళీ ఈసారి ఇంకా ఐ థింక్ దే విల్ మేక్ మోర్ రన్స్. సో ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గనక మన టీం నాకు తెలిసి 210, 215 వరకు చేస్తుందని నేను ఆశిస్తున్నాను. సెకండ్ బ్యాటింగ్ చేస్తే కనుక వాళ్ళు ఐ థింక్ పాకిస్తాన్ విల్ మేక్ అబౌట్ 170, 180 చేస్తారు. అండ్ మన వాళ్ళు అబౌట్ 17 overs లో కంప్లీట్ చేసేస్తారు, మ్యాచ్ గెలిచేస్తారు. ఈ రోజు ఒకవేళ టాస్ గెలిచి ఫైనల్ కాబట్టి టాస్ గెలిచి కొంచెం ఏదైనా కొంచెం ఈరోజు టాస్ గెలిస్తే కొంచెం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అండి నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో ఎప్పుడు ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ ఏ టీం అయినా ప్రెజర్ గా ఫీల్ అవుతారు. టాస్ గెలిచి ఒక వేణు సార్ చెప్పినట్లు ఒక 200 స్కోర్ మనం చేసినట్లయితే దాన్ని మనం డిపెండ్ చేయగలిగే సామర్థ్యం, సత్తా మనకు ఉంది కాబట్టి కొంచెం బెస్ట్ చాయిస్. అయినప్పటికీ కూడా ఒకవేళ పాకిస్తాన్ టాస్ గెలిచినా మేబీ వాళ్ళు బ్యాటింగ్కి వెళ్తారనేసి నా యొక్క అభిప్రాయం. కానీ అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది కొంచెం ఆ టైంలో సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే కొంచెం సూర్యకుమార్తో గత మ్యాచ్ లాగా టాస్ గెలిచి మళ్ళీ చేసింగ్ వెళ్తాడు అనేది కొంచెం యొక్క ట్రిక్కీగా కనిపిస్తుంది.
ఏదైనా ఇండియా మాత్రం ఈరోజు వేణు గారు చెప్పినట్లు ఇండియా అయితే కొంచెం డామినేట్ చేస్తుంది. కానీ ఏదైనా మ్యాచ్‌కి క్లోజ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈరోజు టెన్షన్‌తో కూడిన మ్యాచ్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మనం ఏ విధంగా గెలిసామో అటువంటి అంత ఈజీ అయితే కనపడదు. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ కూడా ఈ మధ్యన చాలా రిథమ్‌లోకి వచ్చారు. లాస్ట్ 2 మ్యాచెస్‌లో అయితే శ్రీలంక పైన వాళ్ళు తక్కువ స్కోర్ డిపెండ్ చేయడం జరిగింది. ఇంకా మన పైన కూడా లాస్ట్ వరకు ప్రెజర్ పెట్టగలిగారు. ఏదేమైనా కొంచెం ఇండియా టాస్ గెలిసి ఒక 190 ప్లస్ స్కోర్ ఉంచినట్లయితే ఇండియా డెఫినెట్‌గా విక్టరీ సాధిస్తుందండి. అవును సత్యబాబు గారు, మీరన్నట్టు టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ మ్యాచ్కి సంబంధించి ఉత్కంఠగానే ఉంది. ఇప్పుడు మనతో పాటు వేణుగారితో మాట్లాడదాం. సార్, టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో వివాదం నడుస్తూనే ఉంది. మనం మొన్నటి వరకు కూడా చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే భారత ప్లేయర్లు పాక్ క్రికెటర్లకు సెకండ్ ఇవ్వకపోవటం, మ్యాచ్ విజయాన్ని పెహల్గాం ఉగ్రదాడి బాధలతో పాటు సైన్యానికి అంకితం చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ కుదుటపడ్డారని చెప్పుకోవాలి. అయితే ఇక సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్ల వెకిలి చేష్టలతో ఇరు జట్ల ప్లేయర్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్ళింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఏమవుతుందని ఆసక్తి అభిమానులు నెలకొంది. మరి మీరేమంటారు? ఏమండి, పాకిస్తాన్ మాట్లాడుతుంది, మనం చేతలతో మనం మాట్లాడతాం. మీరు నోటీస్ చేయండి, ఒక్క ప్లేయర్ మాట్లాడలేదు ఇప్పటి వరకు. సూర్యకుమార్ యాదవ్ ఆ మ్యాచ్ లో, మన ఫస్ట్ మ్యాచ్ లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఎవరి దగ్గర నుంచి ఏ రియాక్షన్ లేదు, గంభీర్ దగ్గర నుంచి రియాక్షన్ లేదు. ఏమండి, దట్ ఈస్ ద వే టు ప్లే. ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో చూడండి. ఇప్పుడు వాళ్ళ బోర్డు చైర్మన్ వచ్చేసి వాళ్ళని కలవటం అనేది చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుందండి. అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏ గేమ్ అయినా ఇట్స్ ఆఫ్టర్ ఆల్ గేమ్. కానీ ఏంటంటే చాలా ఎక్కువ ప్రెషర్ వాళ్ళ మీద ఉంది కాబట్టి మనం ఏంటంటే ఈజీ విక్టరీ. మీరు చూడండి, సత్యబాబు నేను ఇద్దరం మెన్ ఇన్ బ్లూ కూడాను, వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ద మ్యాచ్. సో ఏంటంటే అందరి సపోర్టు, మన యాక్చువల్ సపోర్ట్ చూడండి ఇండియన్ సపోర్టర్స్ నుంచి ఉంది. మన నుంచి ప్రెషర్ లేదు. వాళ్ళ స్పెక్టేటర్స్ చూడండి, వికెట్స్ పడిపోతే ఎలా రియాక్ట్ అవుతారు చూడండి. మన వాళ్ళు చేయరు. మన స్పెక్టేటర్స్ ట్రూ స్పెక్టేటర్స్ అంటే ట్రూ సపోర్టర్స్. సో ఏంటంటే ప్రెషర్ లేదు. ఆ విధంగా చూస్తే ఇండియన్ టీం మీద తక్కువ ప్రెషర్ ఉంది, పాకిస్తాన్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది. అందుకని మన టీం గెలుస్తుంది, కానీ చాలా ఎక్కువ మార్జిన్ తో గెలవచ్చు. వేణు గారు చెప్పినట్లు కరెక్టే, కానీ ఎక్కువ ప్రేక్షకుల నుంచి మాత్రం చాలా ప్రజలు ఏర్పడుతుందండి. ఇది ఖచ్చితంగా గెలవాలి. ఈరోజు 100-106 అయినా ఇండియా ఛాంపియన్ అవ్వాలని చాలా మంది సగటు క్రీడా అభిమానులు కానీ ఇంకా ప్రేక్షకులు కానీ చాలా దీనిలో బాగా బాగా ఇమిడిపోయిందండి. ఎందుకంటే ఈ మ్యాచ్ మనకి పెహల్గాం ఘటన తర్వాత ఇది జనాల్లో ఫస్ట్ టోర్నీలో కొంచెం టోర్నమెంట్ బైకాట్ చేయాలనేసి వచ్చే అయినప్పుడు కూడా ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే ఇండియా ఖచ్చితంగా విజయం సాధించలేకపోతే ఇబ్బంది పడుతుందని ఒక సిచ్యువేషన్ చాలా క్రియేట్ అయింది సార్ ప్రెసెంట్ అయితే. ఏదేమైనా ఇండియా ఈ రోజు మాత్రం గెలవాలనేసి ప్రతి సగటు అభిమానులు కూడా అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే ప్రతి ఆలయాలు కూడా చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు. అంటే ఎంత ప్రెజర్ ఉన్నదంటే ఎగ్జాంపుల్ అనమాట. అటు రణరంగంలో కానీ ఇటు బ్యాట్ కి బాల్ కి రెండింటి మధ్య యుద్ధమే. సార్, నాదో క్వశ్చన్ అండి సత్యబాబు గారు. అభిషేక్ శర్మ కావచ్చు, అలాగే సంజు శాంసన్ కావచ్చు, వీళ్ళిద్దరూ మరో అరుదైన గరితను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా ఈ రికార్డుపై గురి పెట్టారని తెలుస్తోంది. మరి మీరేమంటారు? డెఫినెట్లీగా అభిషేక్ శర్మ ప్రెసెంట్ ఆడే తీరైతే చాలా అద్భుతంగా ఉంది. అతను ఆడిన 6 మ్యాచ్లు కూడా మీకు ప్రతి మ్యాచ్ కూడా 30+ రన్స్ తో కొనసాగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా అతను స్ట్రైక్ రేట్ కూడా 190+ ఉందన్నమాట ఈ టోర్నమెంట్ లో. అభిషేక్ శర్మ చాలా కీ రోల్. ఎందుకంటే మీరు చెప్పినట్లు అభిషేక్ శర్మ ఈ రోజు ఆడే ఇన్నింగ్స్ పైన ఇండియాకి ఆశలు అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా మీకు స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయట్లేదు ఈ టోర్నమెంట్ లో. అతను ఒక 40+ మినహా మిగతా మ్యాచ్లు కూడా ఫెయిల్ చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్. తిలక్ వర్మ చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా మీరు చెప్పినట్లు సంజు శాంసన్ కూడా మంచి టచ్ లో వచ్చాడు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు సంజు శాంసన్. నెంబర్ 5 లో కూడా చాలా అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నాడు సంజు శాంసన్. మీకు ఏదేమైనా అభిషేక్ శర్మ ఈ రోజు కీ రోల్ ఇండియాకి. ఎందుకంటే అభిషేక్ శర్మ ఆడే తీరు బట్టి ఇండియా హోప్స్ అనేది చాలా ఉంటాయి. ఎందుకంటే అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే వేణు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఇండియా 200 రన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ పై కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి సత్యబాబు గారు. వేణు గారు, ఖచ్చితంగా అభిషేక్ శర్మ కావచ్చు, అలాగే సంజు శాంసన్ కావచ్చు రికార్డుపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. మరి మీరేమంటారు? మీ వెర్షన్ ఏంటి? ఏమండి, నేను ఒక ప్రిడిక్షన్ చేస్తున్నానండి. ఐ థింక్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మర్స్ సూర్యకుమార్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా అవుతారని నేను మేకింగ్ ఏ స్టేట్మెంట్ బిఫోర్ ద మ్యాచ్. అండ్ నోటీస్ చేయండి, ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది.
బెస్ట్ పర్ఫార్మర్స్ అవుతారో లేదో నేను చెప్పలేను, కానీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ వస్తాయి ఇవాళ. యూ కెన్ గ్యారంటీ దాట్. సార్ మరోవైపు ఏషియా కప్లో అసలు ఒకసారి ఆడటమే కష్టం. అటువంటిది ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం కూడా వీళ్ళు చెప్పారు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అని మొదటి మ్యాచ్లోనే పక్కన పెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మూడోసారి ఆడాల్సిన పరిస్థితి ఏషియా కప్లో వచ్చింది. ఎలా చూడాలంటారు? కాదండి, మనం ఫేట్ ఈజ్ అ గ్రేట్ లెవెలర్ అండి. ఎవరు అనుకోకుండా, ఇప్పుడు పాకిస్తాన్ కూడా అనుకోకుండా మనం 3 సార్లు పాకిస్తాన్ ఆడుతున్నాం. దీని తర్వాత పాకిస్తాన్ మనం ఇంత చప్పునే ఆడతాం, ఐ థింక్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆడతాం అని అనుకోవట్లేదు. మేబీ వరల్డ్ కప్ లాంటి ప్లేస్ లో ఆడొచ్చు మనం. బట్ ఏంటంటే ఫేట్ హస్ బ్రాట్ us టుగెదర్. మళ్ళీ మూడోసారి ముచ్చటగా మనం వాళ్ళని ఓడిస్తాం. కానీ హ్యాండ్ షేక్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి స్పెక్టేటర్, ప్రతి సపోర్టర్ ఇదే మాట అంటున్నాడు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీశారు వాళ్ళు. అబద్ధాలు చెప్పి చాలా మీరు అన్నట్టు చాలా చీప్ గా బిహేవ్ చేశారు పాకిస్తాన్. బోర్డు చైర్మన్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నా అండి. మన వాళ్ళు చక్కగా రెస్పెక్ట్ఫుల్ గా ఆడుతున్నారు, రెస్పెక్ట్ఫుల్ గా గెలుస్తున్నారు. ఆ విధంగానే గేమ్ ఆడాలండి. దిస్ ఇస్ ద వే టు ప్లే దిస్ బ్యూటిఫుల్ గేమ్. గతంలో ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు కూడా. ఇదే మొదటిసారి ఇంత ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు? కాదండి, ఇప్పుడు మొన్న అయిన ఆపరేషన్ సింధూర్ నుంచి ఇప్పుడు ఈ టెన్షన్ కూడా యాడ్ అయింది. బట్ ఏంటంటే మనకి ఇట్స్ నార్మల్ గేమ్ అండి. అండ్ సూర్యకుమార్ యాదవ్ అన్నట్టు మనకి వాళ్ళకి కాంటెస్ట్ ఎప్పుడు ఉందండి? ఐ థింక్ 13-1 మన 10-1 అలాంటి కాంటెస్ట్ కాదు. వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ దెమ్. ఫైనల్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది మన మీద. కానీ ఇప్పుడు కూడా కంఫర్టబుల్ గా గెలుస్తాం. చాలా ఎక్కువ మార్జిన్ తో గెలవం, కానీ కంఫర్టబుల్ గా గెలుస్తాం. ఈ ట్రోఫీ మందే, క్వశ్చన్ లేదు. సత్యబాబు గారు మీ వెర్షన్ ఏంటండి? గెలవాలనేసి కోరుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి సగటు ప్రేక్షకులకి ఈ యొక్క టోర్నమెంట్ గెలిచి పెహల్గామ్ బాధ్యతలకి ఇది గిఫ్ట్ ఇవ్వాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అదే మనసు నుంచి వస్తుంది. సార్ చెప్పినట్లు ఈరోజు మనం గెలవాలనేసి భగవంతుని మనం ఖచ్చితంగా ప్లే చేయాలి సార్, చేయాలండి. సత్యబాబు గారు, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాతో కలిసి ట్రోఫీ ఫోటోషూట్ కే భారత్ వెళ్ళలేదు. మరి పాకిస్తాన్ కి చెందిన నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటుందంటారా? దాంట్లో ట్రోఫీ తీసుకోవడం సందేహం ఉండదు. ఎందుకంటే ట్రోఫీ తీసుకోవడం, ఎందుకంటే మీకు ఐసీసీ అదే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఎందుకంటే అది రూల్ అనమాట. ఇప్పుడు గతంలో మీకు చూసినట్లయితే మ్యాచ్ రిఫరీ విషయంలో చాలా వివాదం జరిగింది. అయినప్పుడు కూడా మ్యాచ్ రిఫరీ నెక్స్ట్ మ్యాచ్ అతనే కొనసాగించారు అనమాట. ఏదేమైనా మీరు చెప్పినట్లు ఈరోజు ఖచ్చితంగా ట్రోఫీ తీసుకుంటారు ఖచ్చితంగా ఈరోజు. వేణుగారు మీరేమంటారండి? మీ వెర్షన్ ఏంటి? ఏమంటే టెన్షన్ మన టీం గెలుస్తుందా లేదా, ఇండియా గెలుస్తుందా లేదా అనేది టెన్షన్ కాదు. ఎవరి నుంచి ట్రోఫీ తీసుకుంటారని నేను కూడా ఎదురు చూస్తున్నానండి. డెఫినెట్ గా వాళ్ళ బోర్డు చైర్మన్ నుంచి అయితే డెఫినెట్ గా తీసుకోదు కూడా. సార్, బ్యాటింగ్ లో కావచ్చు, అలాగే బౌలింగ్ లో కావచ్చు, సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లో గెలిచింది. మరి ఇవాళ ఫైనల్ ఆడుతున్నారు. మరి టీం పై ఏమైనా ప్రెషర్ ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రెషర్ ఉంటుందండి. ఫైనల్లో ప్రెషర్ ఉంటుంది కూడాను. బట్ ఏంటంటే ఫీల్డింగ్ మరి లాస్ట్ 2 మ్యాచెస్ ఫీల్డింగ్ సరిగా చేయలేదు మన టీం. అలాంటి ఫీల్డింగ్ చేయకపోతే చాలు. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ అనదర్ ఏషియా కప్ టైటిల్ మనం. ఖచ్చితంగా. ఎందుకంటే వేణు గారు చెప్పినట్టు ఈ యొక్క ఏషియా కప్ ఫైనల్ కూడా 41 సంవత్సరాల తర్వాత మనకి పాకిస్తాన్ ఇండియా ఫైనల్ అనమాట. 41 సంవత్సరాల తర్వాత ఊహించండి ఒకసారి, ఇమాజినేషన్. ఈ యొక్క మనం 17 సార్లు ఏషియా కప్ టోర్నమెంట్ జరిగితే ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ లో జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్ హైప్ రావడం కూడా కారణం కూడా అదొక రీజన్. ఏదేమైనా ఇండియా హాట్ ఫేవరెట్ గా దిగుతుంది ఈ రోజు ఖచ్చితంగా. వేణు గారు, ఈ మ్యాచ్ కి సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా ఏం చెప్తారు? ఎవరైతే గెలవాలో వాళ్ళు గెలవాలి. అందుకనే మన టీం గెలుస్తుంది. డిగ్నిఫైడ్ గా యాజ్ అ పర్ఫార్మర్ అన్ని విధాలుగా ఫార్ సుపీరియర్ టు ఎవ్రీ అదర్ టీమ్ ఇన్ దిస్ కాంటెస్ట్. యాక్చువల్లీ లోకల్ మీరు చూస్తే గనక ఐ థింక్ నో అదర్ టీమ్ ఇస్ కంపారబుల్. ఈ టీమ్ ని ఏ విధంగా మీరు చూసినా కంపారిజన్ చేయడానికి లేదు. అందుకని గెలుస్తుందంటే ఉందతనంతో గెలుస్తుంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. సత్యబాబు గారు మీరేం చెప్తారండి ఫైనల్ గా? ఈ రోజు నాకు అనిపించిన ప్రకారం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఈ నలుగురు కూడా ఇండియాకి కీ రోల్ అవుతారనేసి నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియా డెఫినెట్ గా విజయం సాధిస్తుందనేసి చాలా హోప్ అయితే ఉంది.
దానికి రీజన్స్ ఏంటంటే గత 2000 నుంచి 2025 వరకు ఇండియా యొక్క డామినేషన్ చాలా మంది పాకిస్తాన్ పైన వైట్ బాల్ క్రికెట్ లో కానీ ఇంకా ఫైనల్స్ లో కానీ 2007 2020 ఫైనల్ లో కూడా మనకి గెలవడం జరిగింది. ఇంకా 2017 ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోవడం తప్ప మిగతా సందర్భాల్లో ఇండియా యొక్క డామినేషన్ పూర్తిగా కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇండియా యొక్క క్రికెట్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది. దీనికి రీజన్ అనమాట. పాకిస్తాన్ యొక్క క్రికెట్ అనేది కొంచెం క్షీణిస్తుంది. ఫైనల్ గా ఏదైనా ఇండియా మాత్రం ఇది హాట్ ఫేవరెట్. అలాగే వేణుగారు మీరు హోల్డ్ లోనే ఉండండి, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇవాళ భారత పాకిస్తాన్ మధ్య చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగబోతోంది. దీనికోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనతో పాటు ఇందాక వేణుగారు అలాగే సత్యబాబు డిస్కషన్ లో పాల్గొన్నారు. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వేణుగారు, అభిషేక్ శర్మని అవుట్ చేస్తే పాకిస్తాన్ గెలుస్తుంది అని షోయబ్ అఖ్తర్ కొన్ని కామెంట్స్ చేశారు. దీని వెనుక మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ షోయబ్ అఖ్తర్ కామెంట్ నాకు గుర్తొస్తుందండి. ఈ అభిషేక్ బదులు ఆ అభిషేక్ పేరు తీసుకున్నాడు. ఆ అభిషేక్ ఆన్సర్ కూడా నాకు నచ్చింది. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఎంత ఎలిగెంట్ గా మన వాళ్ళు డీల్ చేస్తున్నారు చూడండి. అభిషేక్ అంటాడు నన్ను అవుట్ చేస్తాడు నేను అనుకోవట్లేదు అన్నాడు. సో అభిషేక్ తన గురించి మాట్లాడుతున్నాడు, అభిషేక్ శర్మ గురించి మాట్లాడట్లేదు. అభిషేక్ శర్మ డామినేట్ చేస్తా అంటే ఐ థింక్ హీల్ హ్యావ్ అనదర్ ఫ్యాంటాస్టిక్ ఇన్నింగ్స్. ఆ 72-84 చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ సాలిడ్ ఇంపాక్ట్ ఆ మొమెంటం ఇచ్చేస్తున్నాడు. ఏమవుతుందంటే ఇప్పుడు ఆ 30 balls లో 50, 55, 60 చేయటం వల్ల తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. కొద్ది ఓవర్స్ 1 or 2 overs కొద్దిగా స్లోగా ఆడినా వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఫ్రమ్ దేర్. సో అభిషేక్ శర్మ ఈజ్ అ స్టార్, సూపర్ స్టార్. పొద్దున్నే లేచి యోగా చేస్తాడట, దాని తర్వాత సూర్య నమస్కారం చేస్తాడట. ఆ వయసులో చేసే చిన్న పిల్లలు గేమ్ అలా ఉండాలండి. షోయబ్ అఖ్తర్ చేసే ట్వీట్ కొంతవరకు నిజమవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ వాళ్ళు కానీ కట్అవుట్ చేసినట్లయితే పాకిస్తాన్ అనేది కొంచెం మ్యాచ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఉన్న ఫామ్ అయితే చాలా అద్భుతమైన ఫామ్. అభిషేక్ శర్మ ఇండియాకి చాలా కీ రోల్. ఎందుకంటే ఈ యొక్క ఓవరాల్ టోర్నమెంట్ లో మీరు ఖచ్చితంగా కొంచెం పరిశీలించండి. అభిషేక్ శర్మ 35% తన బ్యాట్ నుంచి వచ్చాయి అనమాట. ఓవరాల్ టీమ్ యొక్క రన్స్ అంత కాంట్రిబ్యూషన్ కి టీమ్ కి అంత కొనసాగిస్తున్నారు అభిషేక్ శర్మ. మిగతా బ్యాటర్స్ నుంచి సపోర్టింగ్ రావాలి. తిలక్ వర్మ, మీకు సంజు సామ్సన్ కొన్ని మ్యాచ్ కీ మ్యాచ్లు ఆడారు, కానీ మిగతా బ్యాటర్స్ నుంచి అయితే ఇండియా స్ట్రగుల్ అవుతుంది. ఏదేమైనా అభిషేక్ శర్మ కీ వికెట్ అండి. అది మాత్రం షోయబ్ అఖ్తర్ చెప్పే మాటలో మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అది మాత్రం వాస్తవం. ఎందుకంటే అభిషేక్ శర్మని మనం ఈ యొక్క ఇన్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ ఆడే విధానం బట్టి ఇండియా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సత్యబాబు గారు, శుభ్మన్ గిల్ కొన్ని మ్యాచ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అతని ఆట తీరు అంతగా ఆకట్టుకున్నట్లు ఏమీ లేదు ఈ మ్యాచ్ లో. మరి ఎలా ఆడతారంటారు? శుభ్మన్ గిల్ క్లాస్ ప్లేయర్ అండి. కాకపోతే ఏంటంటే శుభ్మన్ గిల్ తో ప్రాబ్లం ఏంటంటే ఇన్కమింగ్ బాల్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. అయినప్పుడు కూడా పాకిస్తాన్ మీద కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇంకా శ్రీలంక పైన కూడా ఒక మంచి స్కోర్ చేశాడు. ఏదేమైనా శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఈ యొక్క పార్ట్నర్షిప్ పైన ఇండియాకి ఆశలు చాలా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా మీకు అభిషేక్ శర్మ వికెట్ అయిపోయిన తర్వాత ఇండియా చాలా ప్రజలకు పడడం జరిగింది. ఇంకా వికెట్స్ వెంటనే పడిపోవడం చూసాం లాస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడే సందర్భంలో. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఒక 10 overs వరకు వీళ్ళిద్దరు కొనసాగించినట్లయితే ఇండియా డెఫినెట్లీ కేక్ వాక్ విక్టరీ అనేది విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. వేణుగారు మీరేం చెప్తారండి శుభ్మన్ గిల్ గురించి? శుభ్మన్ గిల్ ఏమంటే ఆయన ఇంగ్లాండ్ లో ఆడిన తీరు, ఆ టైప్ ఆఫ్ బ్యాటింగ్ అది వేరే లెవెల్లో ఆడాడు. శుభ్మన్ గిల్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్ అండి.
యాక్చువల్లీ మనకి అచ్చొస్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి పెరిగారు కాబట్టి అంత అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడే నేను సత్యబాబుతో జోక్ చేస్తూ నేను అంటున్నాను, వీడిని తిడితే వాడు ఊరుకోవట్లేదు, వాడిని తిడితే వీడు ఊరుకోవట్లేదు. అది పార్ట్నర్షిప్. సో ఏంటంటే శుభ్మన్ గిల్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. వన్ మోర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ ఇన్ ది ఫైనల్. శుభ్మన్ గిల్ డెఫినెట్ గా కొద్దిగా ఆ ప్రీవియస్ మ్యాచెస్ లో స్విచ్ ఆఫ్ ఉన్నాడు. ఆ మ్యాచెస్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి, ఇంపార్టెంట్ మ్యాచెస్ లో శుభ్మన్ గిల్ కంప్లీట్లీ స్విచ్ ఆన్ ఉంటాడు. అండ్ దెన్ విల్ పర్ఫార్మ్ వెరీ వెరీ వెల్. 100% మంచి పార్ట్నర్షిప్ ఉంటుంది. సత్యబాబు అన్నట్టు వీళ్ళిద్దరూ 10 ఓవర్స్ దాటేశారంటే పాకిస్తాన్ మ్యాచ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సార్ ముఖ్యంగా భారత్ విషయానికి వస్తే ఫీల్డింగ్ విషయంలో గత మ్యాచ్లో మనం చూసాం. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ విషయానికి వస్తే చాలా ఇబ్బంది పడినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ విషయంలో ఎటువంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఆ గ్రౌండ్ లో చాలా మంది, నాట్ ఓన్లీ ఇండియన్ టీమ్, చాలా టీమ్స్ కూడా క్యాచెస్ డ్రాప్ చేశాయి. అంటే ఆ లైట్స్ ప్లేస్మెంట్, గ్రౌండ్ లో లైట్స్ ప్లేస్మెంట్ అలా ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సునీల్ గవాస్కర్ ఈ విషయం మాట్లాడుతున్నాడు. ది అదర్ ఎక్స్పర్ట్స్ ఆల్సో సేయింగ్ ది సేమ్ థింగ్. సో ఏంటంటే అది ఓన్లీ ఇన్కాంపిటెన్సీ వల్ల, ఫీల్డింగ్ సరిగా ఉండకపోవటం వల్ల క్యాచెస్ డ్రాప్ అవుతున్నాయని అనుకోవట్లేదు. ప్రతిసారి అలా జరగట్లేదు. సో ఏంటంటే క్యాచెస్ డ్రాప్ అవడానికి కారణం కూడా అది. బట్ ఏంటంటే ఈజీ క్యాచెస్ డ్రాప్ అవ్వకూడదు. ఈ లైట్స్ అన్న బొంక మనం చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే అంత దరిద్రంగా ఫీల్డింగ్ చేస్తారని అనుకోవట్లేదు. ఇండియన్ టీమ్ విల్ బి స్విచ్డ్ ఆన్. అందరూ స్విచ్డ్ ఆన్ ఉంటారు. క్యాచ్లు 1-2 డ్రాప్ అయితే అవ్వచ్చు, కానీ రన్అట్స్ అయితే మిస్ అవ్వకూడదు. రన్అట్స్ కి ఆ లైట్స్ కి సంబంధం లేదు. రన్అట్స్ మిస్ అవ్వకూడదు. శ్రీలంకతో ఆడినటువంటి మ్యాచ్లో బౌలింగ్లో కూడా భారత ఆటగాళ్ళు ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అంటే అంతగా రాణించలేదు. బౌలింగ్లో ఎటువంటి మార్పులు ఉంటాయి ఇవాళ అంటారు? ఇవాళ ఖచ్చితంగా మార్పులు ఉంటాయంటారా? ఉండాల్సిందే. ఎందుకంటే బుమ్రా వచ్చేస్తాడు మళ్ళీ టీమ్ లోకి. హర్షదీప్ ఉంటాడో లేదో, నా దృష్టిలో హర్షదీప్ ఉండాలి. అందరూ ఈ మాట మాట్లాడుతున్నారు, హర్షదీప్ షుడ్ బి దేర్ ఇన్ ద ఫైనల్ అని అంటున్నారు. బట్ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో డిపెండింగ్ ఆన్ ద పిచ్ ఉంటుంది. స్పిన్ పిచ్ ఉంటే హర్షదీప్ టీమ్ లో ఉండడు. హర్షదీప్ తో ప్రాబ్లం ఏంటి? ఈజ్ నాట్ అ బ్యాటర్, ఈజ్ ఓన్లీ అ బౌలర్. మనకి ఆల్రౌండర్ కావాలి కాబట్టి హర్షదీప్ ని టీం నుంచి బయట పెడుతున్నారు. సో ఏంటంటే హర్షదీప్ టీమ్ లో ఉండాలి. బట్ ఆయన్ని ఎవరి ప్లేస్ లో ఉంచుకోవాలని చూడాలి, డిపెండింగ్ ఆన్ ద పిచ్ మీద. ఇప్పుడు శ్రీలంకతో ఆడిన మ్యాచ్ అదే పిచ్ అయితే కనుక పేస్ స్పిన్ రెండు ఇన్ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఎందుకంటే డ్రీమ్ పిచ్ అది. అలాంటి పిచ్ మీద ఉంటే కనుక హర్షదీప్ ఆడాలి. బట్ టీమ్ కాంబినేషన్స్, ఐ థింక్ ద టీమ్ నోస్ బెటర్. ఏ కాంబినేషన్ ఉన్నా ఇండియన్ టీమ్ కంఫర్టబుల్ గా గెలుస్తుంది. బౌలింగ్ విల్ బి బెటర్, ఫీల్డింగ్ డెఫినెట్ గా బెటర్ చేస్తారు ఇంత ప్రీవియస్ మ్యాచెస్ కంటే. గారు మీ వెర్షన్ ఏంటండి, మీరేమంటారు? ఇండియా పాకిస్తాన్ తోనే అదే లాస్ట్ 2 మ్యాచెస్ లో పాకిస్తాన్ తో ఏదైతే లెవెల్ అయితే ఉందో ఆ లెవెల్ కొనసాగిస్తుంది. మీకు సుమన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్, తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ఈ యొక్క 11 మంది ప్లేయర్స్ తో వెళ్ళే అవకాశం అయితే లైక్లీ కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2 మ్యాచ్లు కూడా మనం ఈ కాంబినేషన్ తో పాకిస్తాన్ తో చాలా అద్భుతంగా రాణించాం. అయినప్పుడు కూడా ఇండియాలో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంచెం రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కొంచెం స్ట్రగుల్ అవ్వడం, ఇంకా మజిల్ క్రాంప్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడడం, ఇంకా అది మ్యాచ్ టైంకి కొంచెం బాగా కోలుకుంటారని చాలా నమ్మకం ఉంది. ఏదేమైనా ఇండియా ఈ రోజు ఒక ప్రజల్లాగంటే ఆడితే ఇండియా డెఫినెట్ గా విక్టరీ అనేది నల్లిపై నడగలా కొనసాగిస్తుంది. అలాగనేసి పాకిస్తాన్ కూడా మనం తక్కువ అంచడం లేదు. చిన్న సామెత ఉంటుంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొడాలని ఒక సామెత ఎలాగ ఉంటుంది. పాకిస్తాన్ కూడా కొంచెం కేర్ఫుల్ గా, కొంచెం మనం ఎటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకంటే కొంచెం మనం ఆడినైతే డెఫినెట్ గా ఇండియా విక్టరీ అనేది నమోదు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతుందండి. సత్యబాబు గారు, మిడిల్ లెటర్లో ఆ బ్యాట్స్మెన్స్ రాణిస్తేనే గౌరవప్రదమైన స్కోర్ చేసే అవకాశం ఉంది అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఒకవేళ మీకు సబ్బుగా అనకూడదు, కానీ ఒకవేళ ఓపెనింగ్ కానీ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ కానీ ఒక ఫెయిల్ అయితే మీకు తిలక్ వర్మ, మీకు సూర్యకుమార్ యాదవ్, శివం దుబే వాళ్ళ నుంచి ఒక మంచి కాంట్రిబ్యూషన్ దొరికితే డెఫినెట్గా ఇండియాకి ఒక మంచి బాగుంటుంది. ఇప్పుడు టాప్ ఆర్డర్ అనేది హై రిస్క్ గేమ్ ఆడుతాను. ఇప్పుడు అభిషేక్ శర్మ తను ఆడే రిస్క్ గేమ్ అనేది ఖచ్చితంగా ఒకసారి హిట్ అవ్వచ్చు, ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు. ఎందుకంటే అతను ఆడే తీరైతే మీకు కొన్ని సందర్భాల్లో రిస్క్ గేమ్ అనమాట అభిషేక్ శర్మ గేమ్ అని మొత్తం ఓవరాల్ గా. మీకు మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం ఎప్పుడైతే ఒక మంచి సపోర్టింగ్ దొరుకుతుందో ఆటోమేటిక్ గా మీకు మంచి బోర్డ్ పై మంచి స్కోర్ నమ్మదే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో అది. ఈరోజు వేణుగారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏషియా కప్లో భారత రికార్డ్స్ బాగానే ఉన్నాయి, కానీ ఐసీసీ టోర్నీలో
ఆడినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్పై అంతగా విజయాలు లేనట్టు తెలుస్తోంది. భారత్కు దీనిపై ఏం చెప్తారు? పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్, మీరు ఇప్పుడే మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడారు కాబట్టి మిడిల్ ఆర్డర్ లేదు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉంది అంటాను కూడా లేదు. మిడిల్ ఆర్డర్ లేదు, ఎవరూ చేయట్లేదు. వాళ్ళ కెప్టెన్ చేయట్లేదు రన్స్. సో ఏంటంటే వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. సో ఏంటంటే ఈ ఐసీసీ టోర్నమెంట్స్ లో ఆ రికార్డ్ అనేది మన వాళ్ళు కరెక్ట్ చేసేసారు. ఇండియన్ టీం ఆల్రెడీ కరెక్ట్ చేసేసింది. మనం వరల్డ్ కప్ ఫైనల్ గెలిచేసాం మనం. సో ఏంటంటే ఈ టీం డెఫినెట్ గా ఇండియన్ టీం ని ఓడిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మోస్ట్ ఛాన్సెస్ ఇండియన్ టీం గెలుస్తుంది. కంప్లీట్ గా లక్ ఒక టీం ని ఫేవర్ చేస్తే గానీ, పాకిస్తాన్ టీం ని ఫేవర్ చేస్తే గానీ ఈ పాకిస్తాన్ టీం గెలిచే అవకాశాలు అలా కనిపించట్లేదు. ఈ రోజు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఆడతారు అంటారా? ఎందుకంటే గత మ్యాచ్లో ఒక ఓవర్ చేసి గాయం కారణంగా వెనుతిరిగి వెళ్ళాడు. హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా? ప్రికాషనరీ మెజర్ అండి. క్రాంప్స్ గురించి మాట్లాడుతున్నాడు, మార్కెల్ క్రాంప్స్ గురించి మాట్లాడుతున్నాడు. అభిషేక్ శర్మ గురించి మాట్లాడినప్పుడు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదన్న మాట అనలేదు, కానీ క్రాంప్స్ అన్నాడు. సో క్రాంప్స్ అయి ఉంటే మనం అంత ఇది భయపడాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా ఉంటే కనుక మనకు ఓపెనింగ్ బౌలింగ్ లో చాలా వాల్యూ. హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ బౌలర్ అండ్ మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్, మంచి లింక్, అగ్రెసివ్ బ్యాటర్, రన్ స్కోర్ చేయగలడు, యాంకర్ చేయగలడు, చాలా చాలా పనులు చేయగలడు. అందుకని మనకి హార్దిక్ పాండ్యా టీమ్ లో ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో వికెట్స్ కూడా తీసుకుంటాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకుంటాడు. సో ఏంటంటే ఇంజరీ కన్సర్న్స్ లేవని నాకు అనిపిస్తోంది. సత్యబాబు గారు, మీ వెర్షన్ ఏంటండి? మీరేం చెప్తారు? అంటే దుబాయ్ హాట్ కండిషన్స్ వల్ల ఏంటంటే క్రాంప్స్ అనేది వస్తాయి. ఎందుకంటే మీకు దుబాయ్ చాలా హీట్ ఉంటుంది అనమాట అక్కడ దుబాయ్లో. ఆ యొక్క కండిషన్స్ కి కొంచెం ప్రికాషన్ తీసుకుంటే మళ్ళీ రికవర్ అయ్యి మ్యాచ్ అయ్యేసరికి ఫుల్ ఫిట్నెస్ తో ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కీ మ్యాచ్ కాబట్టి అందరూ ఫిట్ లో ఉంటారని చాలా నమ్మకం అయితే ఉంది. మీకు హార్దిక్ పాండ్యా చాలా చాలా కీ రోల్ పాకిస్తాన్ పైన. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ లో కూడా అతను అటు బ్యాట్ తో కానీ ఇటు బాల్ తో కానీ ఇంకా ఫీల్డింగ్ కానీ 3 డైమెన్షన్ కూడా అతను చాలా అద్భుతంగా రాణించారు హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ లో మంచి వికెట్స్ ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క సిరీస్ లో కూడా. మిడిల్ ఆర్డర్ లో కూడా మంచి ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు, ఫినిషింగ్ లో కూడా మంచి ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు. ఏదేమైనా ఈరోజు హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ బౌలింగ్ లో మంచి స్టార్ట్ లభించాలి బుమ్రాకి తోడుగా. ఎందుకంటే హర్షదీప్ ని మనం తేలేము. దానికి ఎదురంటే హర్షదీప్ ని ఒకవేళ తెచ్చినా ఏ యొక్క ప్లేయర్ ని కూడా మనం బెంచ్ మీద పెట్టలేము. ఎందుకంటే హర్షదీప్ మంచి చాలా ప్లేయర్, లాస్ట్ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినప్పుడు కూడా మన ఫైనల్లో తేడానికి కొంచెం ఆస్కారం చాలా తక్కువ ఉంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ కూడా పవర్ ప్లే లో చాలా టైట్ గా బౌలింగ్ వేసి పాకిస్తాన్ ని ప్రెజర్ పెట్టగలగాలి ఈరోజు. వేణుగారు, మరొకటి క్వశ్చన్ అండి ఇక్కడ నాది. పాక్ ఆటగాళ్ళు గత మ్యాచ్లో రెచ్చిపోయి సైకిల్ చేశారు గ్రౌండ్స్లో. ఇవాళ లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకేమైనా ఓవర్ యాక్షన్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తే ఒకవేళ ఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుంది అంటారు? ఐసీసీ యాక్షన్ తీసుకున్నది నచ్చలేదండి. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ఐసీసీ. ఆల్దో యునో జైషా ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఐసీసీ. మనకి అలాంటి ప్రొవోకేటివ్ ఇప్పుడు గన్ లాంటి ఇండికేషన్ చూపించడం చిన్నపిల్లలు చూస్తున్నారు. పీపుల్ హు ఆర్ ఇంప్రెషనబుల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఆ బిహేవియర్ చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు కూడా అలాంటి బిహేవియర్ కరెక్టే అనుకుంటారు. చాలా హెవీ పనిష్మెంట్ తీసుకోవాల్సింది ఐసీసీ. జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వదిలేయటం దారుణం యాక్చువల్లీ. అండ్ ఈ హరీష్ రాఫ్ యూనో ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు జెంటిల్మెన్ అనుకున్నాడు కానీ జెంటిల్మెన్ కాదని. హరీష్ రాఫ్ ఎక్కడి నుంచి జెంటిల్మెన్ అయ్యాడు? సో ఏంటంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతున్నాయి. బట్ ఏంటంటే రెస్పాన్స్ మన దగ్గర నుంచి లేదు. అది మీరు చూడండి. సో ఏంటంటే ఉందతనం మన టీంలో కనిపిస్తుంది కాబట్టి, గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు గెలుస్తారు. సో ఏంటంటే పాకిస్తాన్ టీం అనవసరంగా వాళ్ళ మీద వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇది అందుకనే యాక్చువల్లీ ఏంటంటే ఫోకస్ గేమ్ మీద ఉంటే కనుక పాకిస్తాన్ ఇస్ అ డేంజరస్ టీం. ఫోకస్ గేమ్ మీద లేదు. మీరేం చెప్తారండి సత్యబాబు గారు? వేణు గారు చెప్పినట్లు వాళ్ళు ఫోకస్ అనేది గేమ్ మీద పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవుట్ సైడ్ ఎక్కువ కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కానీ దానివల్ల ఏంటంటే కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతారు. దానివల్ల ఏదేమైనా మ్యాచ్ సిచ్యువేషన్లో మాత్రం ఇండియా ఆ ప్రెజర్ని కంట్రోల్ చేసి ఈ యొక్క సిచ్యువేషన్ మ్యాచ్లో మనం కీగా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఇటువంటి ఫీల్డింగ్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా 3 డైమెన్షన్లో ఇండియా పర్ఫెక్ట్గా ఈరోజు ఒక మంచి ఫినిషింగ్ దొరకాలి ఈరోజు.
అది దొరుకుతుంది అనేసి ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా ఇండియా హాట్ ఫేవరెట్. ఫైనల్ గా మనం కంక్లూడ్ చేద్దాము. వేణు గారు, ఫైనల్ గా మ్యాచ్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గనక we will win by a margin of about 35 runs. సెకండ్ బ్యాటింగ్ చేస్తే గనక మనం by 6 wickets గెలుస్తాం. సత్యబాబు గారు మీరేం చెప్తారండి? ఒకవేళ ఇండియా ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 190 స్కోర్ చేస్తే గుడ్ స్కోర్, విన్నింగ్ స్కోర్. ఒకవేళ పాకిస్తాన్ బ్యాటింగ్ చేసినట్లయితే 150 లోపు మనం కట్టడి చేయాలి. ఎందుకంటే 170, 180 అనేది కొంచెం స్టేజింగ్ లో చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఏ టీం కైనా. పాకిస్తాన్ బౌలింగ్ కూడా చాలా డేంజరస్ కనబడుతుంది. ఎందుకంటే మీకు షాహిన్ షా అఫ్రీది అండ్ హరీష్ రాఫ్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా రాణించారన్నమాట. మీకు పాకిస్తాన్ యొక్క స్పిన్నర్లు కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. కీ సమయంలో మీకు షాయిబ్ అయ్యూబ్ అండ్ నవాజ్ వీళ్ళిద్దరు కూడా టైట్ గా బౌలింగ్ వేస్తున్నారు. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మన కొట్టుపాటు ఇంకేం లేదు. శ్రీలంక పైన వాళ్ళు 136 రన్స్ ని డిపెండ్ చేసుకుని వాళ్ళు అద్భుతంగా రాణించి వాళ్ళు ఫైనల్ రౌండ్ కీలకపాత్ర పోషించారంటే వాళ్ళకి పాకిస్తాన్ యొక్క బౌలర్లే. ఒకటి పాకిస్తాన్ లో కొంచెం వీకెట్ అంటే కొంచెం మిడిల్ ఆర్డర్ వీక్ కనిపిస్తుంది. మనం ఫాకర్ జమాన్ వ్యాంగ్ అవుట్ చేయాలి. ఫాకర్ జమాన్ అవుట్ చేసినట్లయితే ఇండియా డెఫినెట్ గా మ్యాచ్ లోకి వస్తుంది. ఫాకర్ జమాన్ ఖచ్చితంగా మనం వ్యాంగ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఫాకర్ జమాన్ వెరీ డేంజరస్ ప్లేయర్. 2017 లో ఫాకర్ జమాన్ ఇండియా పైన ఒక అద్భుతమైన సెంచరీ సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో గెలవడంలో కీలక పాత్ర పోషించారు ఫాకర్ జమాన్. అటువంటి డేంజరస్ ప్లేయర్ ఈరోజు మనం అంత వేగంగా కట్టడి చేస్తే అంత వేగంగా మంచిది. ఇంకా షాహిన్ షా అఫ్రీదిని ఇంకా హరీష్ రాఫ్ని వీళ్ళిద్దరిని కూడా మనం టెక్నికల్ గా టాక్టికల్ గా కొంచెం ఎదుర్కొంటే డెఫినెట్లీ ఇండియా ఇది ఛాన్సెస్ మోర్ దెన్ 90% ఇండియా ట్రోఫీ ఈరోజు ఖచ్చితంగా గెలిచే అవకాశం మీద ఖచ్చితంగా కనబడుతుంది. అలాగనే పాకిస్తాన్ కొట్టుబడి ఏం లేదు. 90% ఇండియా విన్. 90% ఎందుకు చెప్పారండి? 99% చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే ఒకటి అండి, మనం ఏదైనా మనం ఒక వాస్తవంగా మాట్లాడుకోవాలి. 2020లో ఏదైనా జరగవచ్చు. అవును. ఇప్పుడు చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలు ఓడించే సందర్భాలు చాలా చూస్తాం 2020లో. మీకు 2020 ఫార్మాట్ లో ఒక స్పెల్ అనేది టీమ్ ని చేంజ్ చేస్తుంది. ఒక పార్ట్నర్షిప్ అనేది చాలా టీమ్ ని చేంజ్ చేస్తుంది అన్నమాట. నేపాల్ వెస్ట్ ఇండీస్ ని బీట్ చేసింది. మీరు అన్నట్టు నేపాల్ ఇప్పుడు కెన్యా కూడా చాలా సార్లు సందర్భాలు పెద్ద టీం కూడా షాక్ ఇచ్చే సందర్భాలు చాలా చూసాం. కెన్యా, ఐర్లాండ్ కూడా చాలా సందర్భాల్లో అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ చేసింది పాకిస్తాన్. అలాగే మనం బంగ్లాదేశ్ కూడా చాలా సార్లు ఓడిపోయాం. క్రికెట్ లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. డెఫినెట్లీ ఇండియా ఈజ్ బ్యాటింగ్. ఇండియా ఎందుకంటే అంటారు 90% అంటే 2000 నుంచి 2005 వరకు ఇండియా 10 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు పాకిస్తాన్ పై విక్టరీ సాధించింది. 2 మ్యాచెస్ మాత్రమే పాకిస్తాన్ విన్. గత 2010 నుంచి 2025 వరకు ఎటువంటి ఒక 4 సందర్భాలు తప్ప ఎటువంటి అయితే కాంపిటీషన్ అయితే పాకిస్తాన్ ఏమి ఇవ్వలేదు. ఓవరాల్ గా ఇండియా అయితే 2000 నుంచి 2025 వరకు ఫుల్ డామినేషన్ కనబడుతుంది. ఇండియా యొక్క డామినేషన్. దానికి రీజన్ ఏంటంటే ఇండియా యొక్క ఐపీఎల్ వచ్చిన కాడి నుంచి ఇంకా ఇండియా రంజీ ట్రోఫీ కానీ మిగతా అన్ని ట్రోఫీలు కూడా ఇండియా చాలా బాగా కండక్ట్ చేస్తుంది. మంచి ప్రిపరేషన్ కనబడుతుంది. మంచి ఐ టాలెంట్ ప్లేయర్స్ కనబడుతున్నారు. చాలా మంది కూడా మీకు ఈ యొక్క టోర్నమెంట్ లో మంచి ప్లేయర్స్ కూడా బెంచ్కే పరిమితం అవుతున్నారు. అంటే ఇండియా యొక్క టాలెంట్ అంటే అంత ఆ విధంగా ఉంది. పాకిస్తాన్ లో అయితే మీకు ఆ టీంలో కొంచెం కాంబినేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లో కొంచెం టీమ్ సెలక్షన్స్ కానీ ఇంకా వాళ్ళ మధ్య కాంబినేషన్ కానీ సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఏదేమైనా ఇండియా బెటర్ టీమ్ ఇన్ పాకిస్తాన్. ప్రూవ్ ద ఇది ఫైనల్ మ్యాచ్ ఇండియా డెఫినెట్లీ విన్. థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. సో ఏది అయినప్పటికీ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగానే ఉందని చెప్పుకోవాలి. అటు భారత్పై జరిగినటువంటి యుద్ధంలో ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం అందరం చూసాం, మన అందరికీ తెలుసు కూడా. ఈ తరుణంలో భారత్ పాక్ ఫైనల్ మ్యాచ్లో ఏషియా కప్ ఇండియా గెలుస్తుందని కొన్ని కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఏం రిజల్ట్ వస్తుందో. ఇది వాటి అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా9 టీవీ.